ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. ఈరోజు నవరాత్రి 6వ రోజు అమ్మవారు మనకు ఏ రూపంలో దర్శనమిస్తారో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లైక్, షేర్, కామెంట్ చేయండి. నవరాత్రి 6వ రోజు భక్తులు కాత్యాయని దేవిని ఆరాధిస్తారు. కాత్యాయని అమ్మవారు శక్తి స్వరూపిణి. అమ్మను అత్యంత ఉగ్ర రూపంలో పూజిస్తారు. ఈ అమ్మవారు సింహవాహనంపై కూర్చొని 4 చేతులను కలిగి ఉంటారు. అమ్మ చేతుల్లో ఖడ్గం, పద్మం ఉంటాయి. మరి 2 చేతుల్లో అభయముద్ర, వరద ముద్రలో ఉంటాయి. మహర్షి కాత్యాయను విశ్వానికి శత్రువైన మహిషాసురుణ్ణి వధించడానికి దేవిని ఘోర తపస్సు చేసి పిలిచాడు. ఆయన కఠోర తపస్సుతో సంతృప్తి చెందిన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తేజస్సును కలిపి ఒక శక్తి రూపాన్ని సృష్టించారు. ఆ శక్తి కాత్యాయన మహర్షి ఆశ్రమంలో జన్మించి పెరిగింది. అందుకే ఆమెను కాత్యాయని అని పిలుస్తారు. మహిషాసురుని అణిచివేసి లోకానికి శాంతి ప్రసాదించేందుకు అమ్మవారు మహాద్భుత రూపంలో యుద్ధరంగంలో ప్రవేశించి మహిషాసురుణ్ణి సంహరించారు. అందువల్ల ఈ రోజున అమ్మవారిని శక్తి, ధైర్యం, విజయం కోసం పూజిస్తారు. ఉదయం స్నానం చేసి శుభ్రంగా పూజ స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. అమ్మవారి విగ్రహం లేదా చిత్రాన్ని పసుపు, కుంకుమ, గంధం, అక్షతలతో అలంకరించాలి. దీపం వెలిగించి శంఖం ఊదుతూ అమ్మవారిని ఆహ్వానించాలి. 6వ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా అరచేతిలో దీపం చూపించి శక్తి కోసం ప్రార్థించాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించి అష్టోత్తర శతనామాలు లేదా దుర్గా స్తోత్రం పఠించాలి. 6వ రోజున అమ్మవారికి పులిహోర, పెరగన్నం, బెల్లం, నెయ్యి వేసిన మిశ్రమం. ఈ రోజున అమ్మవారికి జాజి పువ్వులు, రంగు పువ్వులు, గులాబీ పువ్వులు సమర్పించడం చాలా మంగళకరం. కాత్యాయని దేవిని పూజించడం వలన ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. శత్రువులను జయించే శక్తి లభిస్తుంది. గృహశాంతి, సంపద లభిస్తాయి. అవివాహితులకు వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా, నవరాత్రి 6వ రోజు కాత్యాయని దేవిని ఏ విధంగా పూజించాలో. కాత్యాయని అమ్మ ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.